ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు అయిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి ప్రతి దినము ముగ్ధులై నీ ముందుండడానికి మేము చాలా ఇష్టపడుతున్నాం నాయన. నీ సన్నిధి ఎంత గొప్పదో మొదటి దినము నుండి ఎన్నో అనుభవాలు నాయన మా హృదయం పోగు చేసుకుంటూనే ఉంటుంది తండ్రి. అపోస్తలుల బోధ, పరిశుద్ధులైన పిల్లలతో సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థనలో ఉంటూ నాయన మేము చాలా బలంగా ఉన్నాం నాయన. ఇది కేవలం నాయన నీ దయ, నీ కృప, నీ కనికరం, నీ వాత్సల్య, నీ దయ, నీ ప్రేమ నాయన. ఈ ఫలాలను ఎప్పటికీ మేము పోగొట్టుకోక నాయన, వచ్చిన మేము నాయన నిన్ను మోసుకుని వెళ్ళే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. కొన్ని మాటలు నాయన నీ పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడుతుండగా సహాయాన్ని అనుగ్రహించి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ, రాత్రికాల ప్రయాణంలో, ఇప్పటి ప్రయాణంలోనైనా గృహాల వైపుకు సాగుతున్న నీ పిల్లలు గృహాలకు చేరుకోవటం ఎంత ఇష్టంగా వెళ్తున్నారో సంఘానికి కూడా అంతే ఇష్టంగా వెళుతూ వారి విశ్వాస జీవితాన్ని కట్టుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.